ఉన్నప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. చూడండి ఏమంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. అయితే వీళ్ళు దేవునిని మర్చిపోలేదు. ఆమెకి ఒక కుమారుని ఇచ్చినప్పుడు ఆమె ఎవరిని జ్ఞాపకం చేసుకుంటుందంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. కానీ ఆ మనుషుడు ఎలాంటి వాడైపోయాడు? వారు చేసినటువంటి పాపం యొక్క ఆ యొక్క దోషము అనేటువంటిది తన కుమారునిలోనికి అది ప్రవేశించింది. కొన్ని వ్యాధులు ఉంటాయి. ఏంటంటే తల్లిదండ్రులకు ఉంటే పిల్లల్లోకి అది వచ్చేస్తుంది. షుగర్ ఉందనుకోండి, తల్లిదండ్రుల్లో ఉంటుంది, ఎవరో ఒకరికి పిల్లల్లోనికి అది ప్రవేశిస్తుంది, ఏదో ఒక సమయంలోనికి అది ప్రవేశిస్తుంది. కాబట్టి ఇది మనము సహజంగా ఎలాగో చూస్తూ ఉంటామో అలాగే మనుషులు అంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి ఎలాగైతే పిల్లలకు అది చెందుతూ ఉన్నదో, అలాగే ఈ పాపం అనేటువంటిది మనుషులు ఈ లోకంలో సంపాదించుకునేటువంటి పాపము దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని యొక్క నీతి యథార్థమైన మార్గంలో నడవకుండా జీవించినప్పుడు వారు పొందుకునేటువంటి పాపం కూడా ఏమైపోతుంది, వారి పిల్లలలోనికి వెళ్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు వారికి మేలు చేసినప్పటికీ కూడా, అంటే వారిని ప్రేమించాడు, క్షమించాడని అక్కడ అర్థం కాదు. వారు వస్త్రాలు మాత్రమే వారికి ఇచ్చినాడు, కానీ వారిలో ఉన్న పాపము మాత్రం వారిలోనే. అందుకే దేవుడు ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, అంటే దేవుని యొక్క ప్రేమంట అది 1000 తరముల వరకు ఉంటుంది, కానీ ఆ తల్లిదండ్రుల యొక్క పాపము 3-4 తరముల వరకు వారి పిల్లల మీద ఉండును అని చెప్పింది. చూసారా, ఏంటంటే పాపం అనేటువంటిది ఏమవుతుందంటే అది ఒక వ్యక్తితో అది వెళ్ళిపోవడంలా. ఈనాడు మనుషులు ఏంటంటే భయము లేదు, జ్ఞానము లేదు. దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది ఉంటే మనం ఏం చేస్తాం, మనము ఎంతో, అందుకే యేసుప్రభువు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకన్నాడు? మీ నిమిత్తము, మీ పిల్లలకు నిమిత్తమే ఏడవండి అంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే